అమ్మ నాన్న మిమ్మల్ని చదివిపించారంటే చాలా కష్టపడే చదివిపించింటారు. ఎందుకంటే ఆ స్కూలు, మళ్ళీ ఇంటర్, మళ్ళీ డిగ్రీ. మరి వాళ్ళ కల ఏంటంటే మిమ్మల్ని ఒక జాబ్‌లో చూడాలనుకున్నారా? లేకుంటే ఇలా మళ్ళీ పొలంలోకొచ్చి ఒక రైతుగా చూడాలనుకున్నారా? లేదండి. వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా, మా అమ్మ, నాన్నైనా, ఇంకెవరైనా రైతులు, అందులో చాలా కష్టంతో కూడుకున్న పని. అవును. కాబట్టి వాళ్ళ తర్వాత సంతానము హ్మ్. ఈ వ్యవసాయంలోనే కొనసాగాలి, ఈ కష్టంలోనే ఉండాలనైతే ఎవరు కూడా కోరుకోరు. ఓకే. ఎందుకు అంటే అది ఎండలో, వానలో, చలిలో చేయాల్సిన కష్టము. హ్మ్. అదేవిధంగా అనేక రకాల ఫలితాలు కూడా అక్కడ వస్తుంటాయి. ఎప్పుడు లాభం వస్తుందన్న గ్యారంటీ లేదు. హ్మ్. కొన్నిసార్లు నష్టాలు చూసుకోవాల్సి వస్తుంది. కష్టాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా పండించిన తర్వాత మార్కెట్‌కి తీసుకెళ్తే అనేక రకాల కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మేము పడే కష్టం చాలు, మా పిల్లలు ఈ కష్టం పడకూడదు. వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, లేదా వ్యాపారాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. మా అమ్మ, నాన్న కూడా అంతే. ఓకే. సాధారణంగా వాళ్ళు కూడా ఏంటంటే మావాడు బాగా చదువుకోవాలి, హ్మ్. చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతోటే ఉండేవాళ్ళు.